వైసీపీకి ఆ పార్లమెంటు సెగ్మెంట్ అందని ద్రాక్షగా మారింది. 2014 నుంచి 24 వరకు 3 సార్లు జరిగిన ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దించిన ఓటమి తప్పలేదు. దీంతో కొత్త వ్యూహాలకు జగన్ పదును పెడుతున్నారా? వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా? హ్యాట్రిక్ ఓటమిని చెవిచూసిన ఆ పార్లమెంటు స్థానంలో వైసీపీ జెండా ఎగరేసేందుకు మిషన్ 2029కి ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతోందా? ఇంతకీ ఏమిటా పార్లమెంటు స్థానం? పోటీ చేయడమే తప్ప గెలిచింది లేదు. హ్యాట్రిక్ ఓటములతో ఢీలా. వైసీపీకి విజయవాడ పజిల్. 4సారైనా వేస్తారా విన్నింగ్ విజిల్? విజయం అంచుల దాకా వచ్చినా విజయం దక్కలేదు. ఇది 2019లో విజయవాడ ఎంపీ ఎన్నికల్లో వైసీపీ సిచ్యువేషన్. ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైంది వైసీపీ. దీంతో ఆ పార్టీకి విజయవాడ పార్లమెంట్ స్థానం అందని ద్రాక్షగా మిగిలింది. 2014 నుంచి 2024 వరకు 3 సార్లు విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు. 2019 వేవ్లో కూడా విజయానికి దగ్గరగా వచ్చాగిపోయింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాల లెక్కలు వేసుకుని మరి 2014లో కోనేరు ప్రసాద్, 2019లో పీవీపీ, 2024లో కేసినేని నాని లాంటి బలమైన నేతలను రంగంలోకి దించిన వైసీపీకి నిరాశే ఎదురైంది. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఫ్యాన్ తిరగడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులను మార్చినా, కులాల కూడికలు తీసివేతలు ఎంత చేసినా సైకిల్ స్పీడ్ కు ఫ్యాన్ పార్టీ బ్రేకులు వేయలేకపోతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో అయినా టీడీపీ కొంచెకోటగా మారిన బెజవాడ పార్లమెంట్ సీట్లో పాగా వేయడానికి వైసీపీ పావులు కదుపుతోంది. వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైఎస్ జగన్ ఇప్పుడు సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నారట. పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలబడ్డా బెజవాడ ఎంపీ సీట్లో పార్టీ జెండా ఎగురవేసేందుకు మిషన్ బెజవాడ 2029ను వైసీపీ అధినేత సిద్ధం చేస్తున్నారట. విజయవాడ ఎంపీ సీటును వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చెజిక్కించుకోవాలని చూస్తున్న వైసీపీ 3 ఏళ్ల ముందుగానే గ్రౌండ్ లెవెల్లో పక్కా ప్లాన్ ను అమలు చేస్తోందట. దీనిలో భాగంగా ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. ఈసారి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాలతో పాటు అభ్యర్థి చరిష్మాను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. ఇక గత 3 సార్లు ఎన్నికలకు కేవలం నెల ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం కూడా పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తుందనే భావనలో వైసీపీ ఉందట. ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే అభ్యర్థిని బరిలోకి దిగడంతో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయలేకపోవడం, స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం వల్ల గెలుపుకు దూరం అయ్యామని వైసీపీ ఓ అంచనాకు వచ్చింది. ఇక రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా ఉన్న వాళ్లు ప్రజల్లోకి వెళ్లకపోవడం వల్ల ఆ ప్రభావం ఎంపీ అభ్యర్థిపై కూడా పడి ఓటమి పాలయ్యామని వైసీపీ భావిస్తోందట. దీంతో గత ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని నిర్ణయించుకుందట. ఇక విజయవాడ ఎంపీ స్థానంలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. అయితే గత 3 ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి సీటు కేటాయించినా వర్కౌట్ కాలేదు. దీంతో ఈసారి కమ్మ కులానికి కాకుండా ఆ తర్వాత స్థానంలో బలంగా ఉండే వర్గానికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం ఉందట. విజయానికి అవసరమైన అన్ని రకాల ఈక్వేషన్లను వైసీపీ పరిశీలిస్తోందట. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయవాడ ఎంపీ సీట్లో విన్నింగ్ విజిల్ వేయడానికి వైసీపీ పావులు కదుపుతోందట. మరి ఈసారైనా వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయో లేదో చూడాలి.